ప్రియురాలు దొంగతనాలు చేస్తే ప్రియుడు చోరీ సొత్తును అమ్మేస్తాడు. వచ్చిన డబ్బుతో ఇద్దరు జల్సా చేస్తుంటారు. కొంతకాలంగా సాగుతున్న వీరి చోరీలకు చెక్ పెట్టారు విశాఖ పోలీసులు. 15 ఏళ్లుగా సాగుతున్న ఆమె దొంగతనాలకు మళ్లీ బ్రేక్ వేశారు పోలీసులు. ఎవరా మహిళ, ఆమె చోరీల వెనుకున్న హిస్టరీ ఏంటో చూడండి. వరుస చోరీలతో పోలీసులకు సవాల్ విసిరిన ఈ లేడీ కేడీ పేరు కండ్రేగుల శ్రావణి జ్యోతి. విశాఖ నగరం గోపాలపట్నంలో ఉంటున్న ఈమె 10వ తరగతి చదువును మధ్యలోనే ఆపేసింది. ఆర్థిక సమస్యలతో దొంగగా మారింది. చాలాసార్లు పోలీసులకు చిక్కి జైలుకు వెళ్లి వచ్చింది. గతంలో ఓసారి భర్తతో కలిసి పోలీసులకు చిక్కిన శ్రావణి ఈసారి ప్రియుడితో దొరికింది. శ్రావణి కుటుంబాన్ని తండ్రి 2002లో వదిలి వెళ్లిపోవడంతో ఆర్థిక సమస్యలు పెరిగిపోయాయి. డబ్బు కోసం దొంగగా మారింది శ్రావణి. రద్దీగా ఉండే ప్రాంతాలు, షాపింగ్ మాల్స్ ఈమె దొంగతనాలకు అడ్డా. అనేక కేసుల్లో నిందితురాలైన శ్రావణిని మొదటిసారి 2007లో పోలీసులు పట్టుకుని జైలుకు పంపారు. ఆ తర్వాత బెయిల్పై వచ్చి మళ్లీ దొంగతనాలు చేసేది. 2010లో పెళ్లి చేసుకున్న తర్వాత కూడా ఆమెలో మార్పు రాలేదు. భర్త ప్రోత్సాహంతో కూడా అనేక దొంగతనాలు చేసింది. పోలీసులు శ్రావణి దంపతుల్ని పట్టుకుని కటకటాల్లోకి పంపారు. దీంతో ఈమెపై 3 టౌన్ పోలీసులు సస్పెక్ట్ షీట్ తెరవక తప్పలేదు. టెంపుల్స్ లో ఆర్ షాండీస్ లో ఎక్కడ ఎక్కువ రష్ ఉంటుందో ఆ ప్లేస్కి వెళ్ళటం, అక్కడ రష్ చూసుకొని అవకాశం చూసుకొని అమ్మాయి మోస్ట్లీ పంజాబీ డ్రెస్ వేసుకొని వెళ్తుంది అఫెన్సెస్ చేసేటప్పుడు. శ్రావణి 2015లో ఓ బిడ్డకు జన్మనిచ్చింది. ఆ తర్వాత భార్యాభర్తల మధ్య గొడవల కారణంగా ఓసారి మహిళా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కూడా చేసింది. ఆ తర్వాత పుట్టింటికి చేరింది. తన ఒంటరి జీవితంలో గణేష్ నగర్ కు చెందిన కోతల బుల్లేశ్వరరావుతో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం వివాహేతర సంబంధానికి దారితీసింది. చోరీ సొత్తు తనకు తీసుకొచ్చి ఇస్తే కుటుంబాన్ని చూసుకుంటానని మాటిచ్చాడు ప్రియుడు. దీంతో అప్పట్నుంచి కొట్టేసిన వస్తువుల్ని ప్రియుడికి తీసుకొచ్చి ఇచ్చేది. మొత్తం 24 కేసుల్లో నిందితురాలిగా మారింది. 63 తులాల బంగారం, 3 లక్షలకు పైగా నగదు దొంగిలించింది. రంగంలోనికి దిగిన స్పెషల్ టీం శ్రావణితో పాటు ఆమె ప్రియుడు బుల్లేశ్వరరావును పట్టుకుంది. అమ్మాయి కన్ఫెషన్ ప్రకారం ఇవాళ మేము 24 కేసెస్లో ఈ అమ్మాయిని అరెస్ట్ చేసాము. ఈ 24 కేసెస్లో మీకు గోపాలపట్నంలో 7 కేసెస్, ఎయిర్పోర్ట్లో 6 కేసెస్, 2 టౌన్లో 4, పెందుర్తిలో 3 కేసెస్, ఎంఆర్పేటలో 1 కేసు, ద్వారకాలో 1 కేసు, కంచరపాలెంలో 1 కేసు, 1 టౌన్ పిఎస్లో 1 కేసు. ఈ దొంగల నుంచి చోరీ సొత్తు కొన్న ఇద్దరిని అరెస్ట్ చేశారు. వీరి నుంచి 33 తులాల బంగారం, 27,000 నగదు, ఓ స్కూటీ, మారుతి కారు స్వాధీనం చేసుకున్నారు. మిగిలిన సొత్తును రికవరీ చేసే పనిలో ఉన్నారు.